నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనో రేపో ఏదో రోజు ముహూర్తము డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, లోటస్ పాండ్కి రాబోతున్నారు అన్న న్యూస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి రకరకాల కథనాలని రకరకాల విశ్లేషణల్ని మనం చూడడం జరుగుతుంది. ఎందుకు లోటస్ పాండ్కి వస్తున్నారు అనగానే ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా సంతోషంలో ఉన్నారంటే, ఎందుకంటే లోటస్ పాండ్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చిన అంశము, దాంతోపాటు వైఎస్ఆర్ అభిమానులు వాళ్ళొక్కసారి ఆయన కలిసే అవకాశము, యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి లోటస్ పాండ్ వేదికగా రాజకీయం ఎలా ఉండబోతోంది, దాంతోపాటు ఇప్పుడు తల్లి చెల్లి ఇద్దరు అక్కడే ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన వస్తున్నారంటే వీళ్ళు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ రాజకీయం కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. లోటస్ పాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అది అందరికీ సుపరిచితమైన ప్లేసు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయంగా కూడా చాలా కీలక మలుపులు ఫ్యామిలీలో తీసుకొచ్చిన చోటు. దాని గురించి ముందుగా ఏం చెప్తాం? వాస్తవానికి 2012 ఉప ఎన్నికని మనం తీసుకోవాలి. వైకాపా అనేది ఆవిర్భవించిన తర్వాత 2012 ఉప ఎన్నిక దగ్గర నుంచి లోటస్ పాండ్ తన ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వచ్చింది. 2012 ఉప ఎన్నికల్లో 2 స్థానాలు మినహా, నర్సాపురం, రామచంద్రాపురం మినహాయిస్తే మిగతా చోట్ల వైకాపా ఆ ఉప ఎన్నికల్లో విజయదుందు మ్రోగించి 14 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి జట్టు కట్టడం వల్ల అప్పుడే అధికారంలోకి రావాల్సిన వైకాపా ప్రతిపక్ష పాత్రని పోషించాల్సి వచ్చింది. 19 ఎన్నికల్లో 151 స్థానాలతో, ఏది ఎవరితో పొత్తు లేకుండా వన్ సైడెడ్గా సింగిల్గా 151 స్థానాలలో ఘన విజయం సాధించి 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన విషయం మనకు తెలిసింది. సరే, ఇప్పుడు లోటస్ పాండ్ అనగానే దాన్ని టోటల్గా యాక్టివ్ చేసేటటువంటి ఒక యాక్టివ్ మోడ్లోకి, అంటే ఒక సెంటిమెంటు, ఒక ఎమోషను, తర్వాత వీటినన్నింటినీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో నేను అందుబాటులో ఉండబోతున్నాను అన్న విషయం వైకాపా శ్రేణులకైతే చాలా వాళ్ళకి ఒక ఆనందాన్ని, సంతోషం, వాళ్ళకి శుభవార్త. ఎందుకు శుభవార్త అని అంటే యాక్సెసిబిలిటీ అండి. బెంగళూరు ప్యాలెస్ ఆయన అనేటప్పటికీ బెంగళూరుకి ఎంతమంది రీచ్ అవుతారు, బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఆయన ఇంటికి చేరుకోగలరు, చేరుకున్న వాళ్ళు ఎంతమంది లోపలికి ప్రవేశం ఉంటుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే, తాడేపల్లి నివాసంలోనే, తాడేపల్లి ప్యాలెస్లోనే చాలామందికి యాక్సెస్ లేదు, ప్రవేశం లేదు అనేటటువంటి ఒక ఇది ఉంది. అది కాస్త ఇప్పుడు రూపుమాపుకోవాలంటే లోటస్ పాండ్కి రావాలి. లోటస్ పాండ్ ఏంటంటే యాక్సెసిబిలిటీకి చాలా అత్యంత ఆవశ్యకత ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకనంటే రాజకీయ నాయకులందరూ, ఏ పార్టీ రాజకీయ నాయకులైనా హైదరాబాద్ కేంద్రంగానే తమ కార్యకలాపాలని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వేసవి విడుదలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, అందరూ వేసవి విడుదనగానే బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళటం పక్కన పెడితే హైదరాబాద్లో వాళ్ళందరికీ స్థిర నివాసాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి వచ్చి సేద తీరేటటువంటి వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వైకాపా వాళ్ళందరికీ ఏంటంటే బెంగళూరుకు వెళ్ళే బెడద తప్పింది. తాడేపల్లి ఇప్పుడు ఇక్కడ దొరకడు అనేటటువంటి మాట ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ టీం కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ అందరికీ చిరపరిచితులైనటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రోటోకాల్ వర్తిస్తుంది. మాజీ ముఖ్యమంత్రికి భద్రత, ఏదైతే భద్రత ఉంటుందో ఆ భద్రత అయితే ఆయనకు వర్తిస్తుంది. కాకపోతే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి, ప్రతిపక్ష నేత కాదు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పార్టీ కార్యకలాపాల పట్ల, పార్టీ నియమావళి పట్ల, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, నాయకుల్ని కలవడం పట్ల ఏంటంటే ఒకంత ఆత్మవిశ్వాసం అయితే పెంపొందించిన వాడైతే అవుతాడు ఆయన లోటస్ పాండ్లో ఉంటే మాత్రం. దీనిని ఏ విధంగా తీసుకోవాలి అంటే పార్టీ శ్రేణులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు సంబరాలు చేసుకునేటటువంటి పరిస్థితి. లోటస్ పాండ్ అనేటప్పటికీ వాళ్ళకి ఆ పాత రోజులన్నీ వాళ్ళకి రికలెక్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇలా ప్రారంభించాం కదా, ఇక్కడి నుంచి మనం ఇంత ముందుకు వెళ్ళాం కదా. ఎప్పుడైతే తాడేపల్లికి వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏంటంటే టోటల్గా యాక్సెస్ అనేది లేకుండా పోయింది. యాక్సెసిబిలిటీ లేకపోవడమే ఆయన మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికలు అంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సచివాలయంలో చాలా సులభంగా ఆయన కలగలిగేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. అవును, ఇది సొంత నియోజకవర్గం నుంచి కావచ్చు, సొంత జిల్లా నుంచి కావచ్చు, ఆయనని అభిమానించినటువంటి నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కావచ్చు, సమతా బ్లాక్కు వెళ్ళిపోయి ఎదురు చూసి
ఆయన కనీసం అపాయింట్మెంట్ లేకపోయినా వెలుపలికి వస్తున్నప్పుడన్నా వాళ్ళని చూసి గుర్తుపట్టి ఆగి పలకరించి మాట్లాడినటువంటి సంఘటనలు కోకొలాలు అనమాట. ఏంటి ఇలా వచ్చారు, ఎప్పుడు వచ్చారని మాట్లాడుకుంటూ ఒక్కొక్కరిది క్లియర్ చేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు. కేవీపీ గారు అంటే కేవీపీ గారికి, లేకపోతే ఆయన కార్యదర్శుల్లో కుమార భాను గారు ఐఏఎస్, కుమార భాను గారికి ఎవరికో ఒకరికి ఎండార్స్ చేసుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అవి జరగలేదనేటటువంటి వ్యతిరేకత బాగా వచ్చింది. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అడ్రస్ చేయాల్సినటువంటి ప్రెస్ మీట్స్ కూడా చీఫ్ మినిస్టర్ అడ్రస్ చేయకపోవటం ఒకటి, అది చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏ వాదనైనా లేకపోతే ఏ అంశాన్నైనా తాడేపల్లిలో ఉన్నటువంటి వైకాపా కేంద్ర కార్యాలయం ఏదైతుందో ఆ కేంద్ర కార్యాలయంలో కూర్చుని నేతలు మాట్లాడేటటువంటి వాళ్ళు, ఏది మీడియా రూమ్లో కూర్చుని, అదొక పద్ధతి. ఎప్పుడైతే చీఫ్ మినిస్టరే ఖచ్చితంగా అడ్రస్ చేసి చీఫ్ మినిస్టరే ఏ అంశాల మీద అయితే మాట్లాడాలనుకుంటున్నాడో వాటికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టేటప్పటికి ఖచ్చితంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు. ఎంత వ్యతిరేకత అంటే ఒక్కసారి అధికారంలోకి రాగానే మీరు అసలు ఫేస్ చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా లేరు, అంత బిజీగా మీరు ఏం చేస్తున్నారు తాడేపల్లి నివాసంలో అనేటటువంటి చర్చ ఒకటి బాగా బయలుదేరింది. అవన్నీ కూడా రూపుమాపి ఆయన ప్రజలకి అందుబాటులో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తాడేపల్లిని విడిచిపెట్టి లోటస్ పాండ్కు రావడం అనేది ఒకంత పాజిటివ్ సైన్ పార్టీకి, ఖచ్చితంగా పాజిటివ్ సైన్. వచ్చిన తర్వాత ఆయన ఎంత యాక్సెసిబిలిటీలో లోటస్ పాండ్లో ఉంటాడన్నది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు అది అంటే కార్యకర్తలు అది ఒకంత సంతోషం మీరు అన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షర్మిల ప్లస్ విజయమ్మ అక్కడే ఉంటున్నారు, లేదు వేరే నివాసం ఉంటున్నారు. విజయమ్మ గారు వేరే నివాసంలో ఉంటారు. విజయమ్మ గారు అయితే అక్కడి నుంచి అంటే ఈమె పార్టీ స్టార్ట్ చేసినప్పుడు లోటస్ పాండ్ నుంచి చేసింది. అవును, అదే లోటస్ పాండ్ నుంచి ఇంకా ముందుకు వెళితే లోపల ఎక్కడో ఉంటున్నారు విజయమ్మ గారు, ఈ నివాసంలో ఉండటం లేదు. అదే ఇప్పుడు ఏంటంటే వేరే వీళ్ళ అనుకూల మీడియాలో వచ్చింది ఏంటంటే తల్లిని చెల్లిని పంపించడానికే ఏదో కొత్త డ్రామా ఆడుతున్నారు. వాళ్ళిరువురు లేరు. మీకు అక్కడ విడుదల రజనీ గారి బంధువులకు సంబంధించి సమీప బంధువు డాక్టర్ విడుదల బాలాజీ వాళ్ళ నర్సింగ్ హోమ్ ఉంది అందులో ప్రస్తుతం. ఓకే, ఆ ఇంట్లో నర్సింగ్ హోమ్ నిర్వహించబడుతుంది ప్రస్తుతం ఒక విభాగం అంతా. ఆ నర్సింగ్ హోమ్ కాకుండా మిగతా భాగంలో నివాసం ఉంటుంది. ఓకే, విజయమ్మ గారు అందులో లేరు. నాకున్న సమాచారం మేరకు నాకు తెలిసి ఆవిడ లోపల ఇంకెక్కడో ఉంటున్నారు ఆవిడ. ఓకే, మొత్తానికి ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ అనేసరికి ఇంత కూటమికి అయితే కొంత టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు అస్త్రాలు ఏమి ఉండవు సంధించడానికి, అంటే బెంగళూరు వెళ్ళి కూర్చుంటాడు అనడానికి. హైదరాబాద్ కాబట్టి అక్కడి నుంచి ఒక విషయం ఇక్కడ మీ మాటలకు అడ్డుపడుతున్నానని కాదు, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తయిందండి. 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు మీకు కట్టబెట్టి 11 నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. అంటే చిత్తుగా చావు తప్పి కన్నులొట్టబోయి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఓడించేసి వైకాపా అనేది ఎవరికి గుర్తు రాకుండా మీకు ఫ్యాన్ రెక్కలు విరిచేసినటువంటి ఘన విజయాన్ని మీకు కట్టబెట్టారు కూటమికి. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కావచ్చు వాళ్ళకి నచ్చలేదు. అట్లాగే మీరు చేసినటువంటి రకరకాల అది సత్యప్రచారాల అసత్య ప్రచారాల గోబెల్సా కాసేపు పక్కన పెడితే ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఎంతో కొంత కొద్దో గొప్ప ఏదైనా ఆయన మేలు చేసినా దానిని ఆయన ప్రచారం చేసుకోలేకపోవడం వంటి కారణాల చేత ఓడిపోయారన్నది ఎలా మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా మనం గతంలో తెలుగు రాజ్యంలో మనమే వాటిని విశ్లేషించాం ఒకరోజు. ఒక పరాజయం 100 తప్పులను మనమే చేసాం, 100 తప్పులు ఏంటని చెప్పి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 సంవత్సరాల కాలం పుణ్యకాలం పూర్తి అయిపోయి ముత్యం 3వ సంవత్సరంలోకి మీరు అడుగు పెడుతున్నారు అధికారంలోకి వచ్చి. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా, ఇంకా వైకాపా గురించి మాట్లాడతా, ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రితం 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారన్న విషయం మీకు మీరు ఎలా మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఓకే, మేము ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మీకు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు లేదా కాసేపు పక్కన పెడదాం, మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల కాలం కోవిడ్లో పోయింది, 3 సంవత్సరాల కాలం ఏదో ఆయనకు వచ్చిందో రానిదో తీసుకొచ్చిందో పథకాలో వాలంటీర్లో స్విచ్చో బటనో ఏదో ఆయన నడుపుకుంటా వెళ్ళాడు. ఇంటింటికి సరుకులు అన్నాడు, పెన్షన్ ఇంటికే తీసుకొస్తున్నాను అన్నాడు, ఏదేదో ఆయనకు వచ్చింది ఆయన చేశాడు. సరే అవి నచ్చకే అవి మాకు నచ్చట్లేదు అని ప్రజలు అన్నారా, మీరు ప్రజల చేత అనిపించారా,
ఓటర్లు అయితే చాలా విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. అవును. ఇచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. నాకు సోషల్ మీడియాలో కొంతమంది రెగ్యులర్గా మెసేజెస్ పెడుతుంటారు, ఏది మన వాట్సాప్ గ్రూప్స్లో చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరికి అటు పిఠాపురం, ఇటు మంగళగిరి, ఇట్లా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఏంటది, ఇది జరిగింది, ఈ అభివృద్ధి జరిగిందని పెద్ద లిస్ట్ పెడతారనమాట. చాలా పెద్ద లిస్ట్, పిఠాపురానికి సంబంధించి మంగళగిరికి సంబంధించి లిస్టులు పెడుతుంటారు. అవి చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, అవి ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఫస్ట్ ఫండ్స్ ఉంటాయండి. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఫండ్స్ తర్వాత ఎంపీ సెగ్మెంట్ క్రింద ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంటుంది. 7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక ఎంపీ సెగ్మెంట్ కింద. ఎంపీ నిధులు ఉంటాయి, ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించలేను. ఎంపీ ల్యాడ్స్ అవి యాడ్ ఆన్ అవుతాయి. అవి యాడ్ ఆన్ అయిన తర్వాత ఏ శాఖల నుంచి నియోజకవర్గానికి ఎంతెంత నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అన్నది ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇది లోకేష్ గారి టీం కావచ్చు, కళ్యాణ్ గారి టీం కావచ్చు, జరుగుతూ ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి ఈ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి ఇది తెలిసి ఉండాలి. కొంతమందికి బాగా తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారనుకోండి, పాలకొల్లు శాసనసభ్యుడు, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, వేళ రాష్ట్ర మంత్రి. వెరీ ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు, ఫస్ట్ టైం అయిపోయి మళ్ళీ సెకండ్ టైం ఆయనకి అవకాశం 19లో వచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత 14లో ఎమ్మెల్యే అయ్యి 16 ఆ సమయంలో సచివాలయంలో ఆయన చూసినటువంటి పరిస్థితులు చెప్తున్నాను మీకు. ఆయన ప్రతి డిపార్ట్మెంట్కి వచ్చేవాడు అనమాట. ఆయన మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత సెక్రటరీకి వచ్చేవాడు. ఆయన వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయాడు కాదు. ఆయన వచ్చి ప్రతి డిపార్ట్మెంట్కి వచ్చి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఫండ్స్ ఎలా తీసుకెళ్ళచ్చు కాన్స్టిట్యున్సీకి అని స్టడీ చేసి వచ్చేవాడు ఆయన. ఈచ్ అండ్ ఎవరి డిపార్ట్మెంట్కి వచ్చి ఇలా మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, దీనిని సేకరించి ఈ నిధులు ఎంత మీరు కేటాయిస్తారు, నేను ఎలా తీసుకెళ్ళి ఎలా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చునో వచ్చి కూర్చునేవాడు ఆయన. అట్లా కళ్యాణ్ గారి నియోజకవర్గం కావచ్చు, లోకేష్ గారి నియోజకవర్గం కావచ్చు, అవి రొటీన్గా జరిగేటటువంటి విషయాలండి. అవి వాటిని వీళ్ళు చాలా హైప్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పుష్ చేస్తుంటారు అనమాట. గతంలో ఎప్పుడు కనీవిని ఎరిగినటువంటి ఒక అభివృద్ధి జరిగిపోయింది, అద్భుతాలు జరిగిపోయినాయి. అవి రొటీన్గా జరిగేటటువంటి సంగతులు అనమాట. అవి ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా జరిగేటటువంటి విషయాలు అవి. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానూ అసలు ఆయన జగనాసురుడు అనే ఒక పేరు పెట్టి ఆయనని గద్దె దించేసిన తర్వాత 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎంత అభివృద్ధి చేశారు, ఏమేమి అభివృద్ధి చేశారు, వాటిని మీరు ఏ స్థాయి కంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మీరు ఎట్లా తీసుకెళ్లారా అనేటటువంటిదే ఇక్కడ కౌంట్ అవుతుంది. ఆయన బెంగళూరులో ఉన్నాడా, ఉంటే మీకు సంతోషమే కదా. ఆయన అక్కడెక్కడో ఉంటే ప్రజల్లో లేడని ఆనందపడాలి కదా. ఆయన అక్కడ ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడంటే ఓహో అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన ఇప్పుడు పోరాటం చేయాలి. ఇప్పుడు ఆయన వచ్చి రోడ్డు ఎక్కి పాదయాత్ర చేస్తే అంతే కదా, వీళ్ళని ప్రశ్నిస్తే కానీ వీళ్ళకి నిద్ర పట్టదు అనమాట. ఆయన ఎవరికి అందుబాటులో లేడు, తాడేపల్లిలో ఉన్న అందుబాటులో లేడు, బెంగళూరులో ఉన్న అందుబాటులో లేడంటే మీరు ఆనంద తాండవం చెయ్యాలి. మీరు ఆహా ఈయన అందుబాటులో లేడు, ప్రజలకు మనమే అందుబాటులో ఉన్నాం, ప్రజలతో మనమే మమేకం అవుతున్నాం అని చెప్పేసి మీరు ఆనందపడాలి. మీరు ఆనందపడడం మానేసి ఆయన బెంగళూరులో ఉన్నాడు, ప్యాలెస్లో ఉన్నాడు, తాడేపల్లిలో ఉన్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఏంటది పబ్జీ ఆడుకుంటున్నాడు, ఇది ఆడుకుంటున్నాడు అని మీరు చెప్తా ఉంటారు. ఇవాళ ఇప్పుడు ఆయన లోటస్ పాండ్కి వచ్చాడు అనుకోండి, లోటస్ పాండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా ఆయన అక్కడ లేడు ఇక్కడ లేడు, లోటస్ పాండ్కి వచ్చారని మీరే అంటారు అనమాట. ఆయన వచ్చి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు అన్న విషయం అనడానికి ఆస్కారం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోనే విడుదల చేస్తుంది, ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది, తెలంగాణ లోకేష్ గారి ఇల్లు ఎక్కడే ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడే ఉంది. అందరి ఇల్లు మొత్తం ఇందాక మనం మాట్లాడుకుంటే అందరు స్థిర నివాసాలు, అందరూ గేటెడ్ కమ్యూనిటీస్లో, అందరూ విల్లాస్లో అందరు ఇక్కడే ఉంటున్నారు, అందరు ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి అనడానికి ఉంటుంది ఇంకా. అయితే ఒక ఇంత అక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానులందరినీ గ్యాదర్ చేయడానికైనా ఒక్కసారి కలవడానికి కదిలించడానికైనా ఇక్కడ ఇంకా యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల కూటమికి నష్టము. ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడు అభిమానులంతా గుర్తు చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది కదా వ్యవస్థ. మొత్తానికి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.